హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు. అమ్మవారికి ఈరోజు పెట్టే నైవేద్యం కట్టె పొంగలి. ఆ పొంగలి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఓ బౌల్లోకి 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. పెసరపప్పు బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు వేసి 1 అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట తర్వాత ఈ నీళ్లు తీసేసి కుక్కర్ పెట్టుకొని ఈ బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 2 కప్పులకి 6 కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసి పొంగల్కి పోపు పెట్టేసుకుందాం. మరో పక్క నేను ఒక 2 కప్పుల వరకు నీళ్లు వేడి చేసుకుంటున్నాను. పోపు కోసమని 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని జీడిపప్పు పలుకులు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం వేగే వరకు వేయించుకొని పోపును పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ని ప్రెజర్ పోయి ఉంటుంది, మూత ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలపెట్టుకొని మనం పక్కన ఉడకపెట్టి పెట్టుకున్న నీళ్ళని పొంగల్ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు చూసి పోసుకోవాలి. పొంగల్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా పొంగల్ని 1 ఉడుకు వచ్చే వరకు ఉడికించుకొని పైన మనం ముందుగానే పోపు పెట్టుకొని పక్కన పెట్టుకున్న పోపుని ఇందులోకి వేసుకోవాలి. అంతేనండి, కట్టె పొంగలి తయారైనట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.